ట్రంప్ ప్రతీకార సుంకాలకు తాత్కాలిక బ్రేక్. ప్రతీకార సుంకాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెనక్కి తగ్గారు. 75కు పైగా దేశాలపై ఇటీవల విధించిన ప్రతీకార సుంకాలను 90 రోజుల పాటు తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. ఆయా దేశాలు తమపై ప్రతీకార సుంకాలు విధించకపోవడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని వైట్ హౌస్ పేర్కొంది. తాత్కాలిక నిలుపుదల చేసిన దేశాల్లో ఇండియా కూడా ఉంది. అయితే ఈ నిర్ణయం చైనాకు ఎట్టి పరిస్థితుల్లో వర్తించదని పేర్కొన్నారు. పైగా చైనాపై 104 నుంచి 124% సుంకాలను పెంచుతున్నట్లు ట్రంప్ ప్రకటించారు. అయితే చైనాపైనే ట్రంప్ ప్రతీకారం ఎందుకు? చైనాతో వాణిజ్య ఘర్షణ మరింత ఉద్రిక్తమైంది. చైనా దిగుమతులపై ఇప్పటికీ 104% సుంకాలు అమలులో ఉండగా వాటిని 124%కి పెంచుతున్నట్లుగా ట్రంప్ తాజా ప్రకటనలో పేర్కొన్నారు. చైనా ప్రపంచ వాణిజ్య నిబంధనలను ఉల్లంఘిస్తుందనే నేపథ్యంలో ఈ చర్య తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఇటీవల చైనా ఉత్పత్తులపై 34% అదనపు సుంకాలు విధించగా గతంలో ఉన్న 20% టారిఫ్లతో కలిపి మొత్తం 54%కి చేరుకున్నాయి. దీనికి ప్రతిస్పందనగా చైనా అమెరికా వాస్తవ్యులపై సుంకాలను 34%కి పెంచింది. ఈ చర్యపై ట్రంప్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ చైనా తమ వైఖరిని మార్చుకోవాలని, లేకపోతే మరో 50% సుంకాలను విధిస్తామని ట్రంప్ హెచ్చరించారు.